ఎటు వెళ్ళినా ద్వారాలు మూయబడ్డా నువ్వు బాధపడుచున్నావా? ఏం చేసినా కానీ సాతాను ఏదో విధంగా అవకాశాలు దొంగిలిస్తూ ఉన్నాడు. ద్వారాలను మూసేస్తున్నాడు. నువ్వు బాధపడుతున్నావా? ఎటు చూసినా కానీ ఏ మార్గం సరం లేదని చెప్పేసి నువ్వు చింతిస్తున్నావా? అయితే ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీకు ప్రత్యేకమైనటువంటి గుడ్ న్యూస్ తెలియచేయబోతున్నాడు. ప్రోత్సాహం రిలీజ్ చేయబోతున్నాడు. వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితుల బంధువులకు షేర్ చేయండి. ఈరోజు పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రోత్సాహం వాక్యం ఏంటంటే, మూయబడినటువంటి ద్వారాల గుండా నువ్వు వెళ్ళే విధంగా నేను చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్ముచిన వాళ్ళు చెప్పండి గట్టిగా, ఐ రిసీవ్ అని. మూయబడ్డాయి ద్వారాలు. అయితే ఏ ద్వారాలు అయితే మూయబడి ఉన్నాను నువ్వు బాధపడుతున్నావో ఆ మూయబడిన ద్వారాల గుండానే దేవుడు తీసుకెళ్తాడు. కొన్నిసార్లు మూయబడినటువంటి ద్వారాలను దేవుడు తెరవనక్కర్లేదు. ఎందుకంటే ద్వారాలు మూయబడ్డను, అవకాశాలు క్లోజ్ అయిపోయినను, సందర్భాలు లేకపోయినాను, వాటి గుండెనే, మూయబడిన ద్వారాల గుండెనే దేవుడు నిన్ను తీసుకెళ్ళబోతాడు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా రిసీవ్ అని టైప్ చేయండి. పేతును తీసుకెళ్ళి చెరసాల్లో హేరోదు వేశాడు. అయితే రాత్రిపూట దూత వచ్చి ఏం చేశారంటే పేతును బయట విడిపించాడు. ఎలా విడిపించారండి? ద్వారాలు మూయబడి ఉన్నాయి, చెరసాల గోడలు గేట్లు మూయబడి ఉన్నాయి. అయినా కానీ మూయబడిన గేట్ల గుండానే దేవుడు దూత ద్వారా పేతును బయటికి లాగించి ఉన్నాడు. వినండి, ఎవరైతే ఈ ప్రాఫెసీ వీడియో వింటున్నారో, చూస్తున్నారో, మీ అందరితో పరిశుద్ధాత్మను తెలిసే విషయం ఏంటంటే, ఎక్కడైతే ద్వారాలు మూయబడి ఉన్నాయో కొన్నిసార్లు ఆ ద్వారాలు తెరవబడవలసిన అవసరం లేనేలేదు. ఎందుకంటే మూయబడిన ద్వారాల గుండానే దేవుడు నేను తీసుకెళ్తాడు. కొన్నిసార్లు చీకటి ఉండొచ్చు, గాఢాంధకారం ఉండొచ్చు, లోయ ఉండొచ్చు. అయినా కానీ గాఢాంధకార లోయలోనే దేవుడు నీకు వెలుగునిస్తాడు, అద్భుతాన్ని చేస్తాడు. సో పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, మూయబడినటువంటి ద్వారాల గుండా నువ్వు వెళుతావు, నీకు అవకాశాలు వస్తాయి. ఎక్కడైతే నీకు అవకాశాలు రావని చెప్పేసి రావడం లేదని నువ్వు బాధపడుతున్నావో అక్కడే దేవుడు నీకోసం కొన్ని ప్రత్యేకమైన అవకాశాలను పుట్టించబోతున్నాడు. వారీసి వన్ టైప్ చేయండి. ఎక్కడైతే నేను ఎదగలేనని చెప్పేసి నువ్వు బాధపడుతున్నావో అక్కడే నీవు ఎదిగే విధంగా దేవుడు నీకు అవకాశాలు దయచేయబోతున్నాడు. చెప్పని గట్టిగా రిసీవ్ అని. దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, సాతాను 1000 ద్వారాలు మూసి ఉన్నాడా? భయపడవద్దు. ఎటు చూసినా కానీ చీకటి ఉందా? దిగులు చెందవద్దు. ఎటు చూసినా కానీ అసలు మార్గం కనబడడం లేదని నువ్వు అనుకుంటున్నావా? పర్వాలేదు. మార్గం లేని చోట దేవుడు కొన్నిసార్లు మార్గాలు ఏర్పాటు చేయడు. మార్గం లేకపోయినా కానీ అక్కడి నుంచి దేవుని నడిపిస్తాడు. ఎర్ర సముద్రంలో మార్గం ఉందండి? లేనే లేదు. రోడ్డు మార్గం ఉందా? లేదు. ఎక్కడైతే మార్గం లేకుండా ఉందో అదే స్థలంలో గుండా దేవుడు మార్గం చేసి నడిపించి ఉన్నాడు. అలాగే ఎక్కడైతే నువ్వు బాధపడుతున్నావు అక్కడే దేవుడు నిన్ను నిలబెడతాడు. సో ఈ ప్రోత్సాహకు రాసి పెట్టుకొని ప్రార్థన చేసుకోండి. పరిశుద్ధాత్మను సెలవిచ్చే మాట ఏంటంటే, మూయబడ్డ ద్వారాలు గుండెని తీసుకెళ్తాడు. అవకాశాలు వస్తాయి, కనెక్షన్స్ వస్తాయి. దేవుడు నీకు నీ ముందు నీకు చూపిస్తాడు. అందుకే ప్రార్థనలో ఉండండి. పేతురు చెరసాలలో ఉన్నప్పుడు ప్రార్థనలో ఉన్నాడు. సంఘమంతా కూడా అత్యాశతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విన్నాడు. విని దూతను పంపించాడు. అయితే పండుకున్న వాళ్ళు అలాగే పండుకొని ఉన్నారు. చెరసాల అలాగే ఉంది. పునాది ఏమి కదలలేదు, భూకంపం ఏమి రాలేదు, గేట్లు ఏమి తెరుచుకోబడలేదు. అయినా కానీ ఆ పరిస్థితిలో నుండి దేవుడు దూత ద్వారా పేతురును అమాంతం బయటికి తీసుకొచ్చాడు. తెల్లారి చూసినప్పుడు ఆ మూయబడ్డ గేట్లు మూయబడి ఉన్నాయి, మూయబడ్డ ద్వారాలు మూయబడి ఉన్నాయి. అయినా పేతురు బయట ఉన్నాడు. వినండి, నీ సంకటం అలాగే ఉంటుంది. అయితే నీ సంకటంలో నుంచి దేవుడు బయటికి నేను లాగేస్తాడు. నీ పరిస్థితి అలాగే ఉంటుంది, కానీ నువ్వు పరిస్థితికి బయట దేవుడు నిన్ను ఉంచుతాడు. నీ శత్రువులు అక్కడే ఉంటారు. అయితే నీ శత్రువులకు బయట దేవుడు తీసుకెళ్తాడు. సైతాను శక్తులు అక్కడే ఉంటాయి. అయితే ఆ సాతాను శక్తుల నుంచి నువ్వు బయటికి వచ్చేస్తావు. వినండి, నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు కార్యం చేయబోతున్నాడు. ఇక నమ్ముచాలను గట్టిగా అరిసేమని చెప్పండి. త్వరలోనే మీరు గుడ్ న్యూస్ వస్తుందని ప్రవచిస్తున్నాను. వారీసీమని టైప్ చేయండి. అద్భుతాలు జరుగుతాయని ప్రవచిస్తున్నాను. వారీసీమని టైప్ చేయండి. మోయబడ్డ ద్వారాల్లోనే నీకు అద్భుతం జరుగుతామని ప్రవచిస్తున్నాను. వారీసీమని టైప్ చేయండి. మీరు ఎవరైనా సరే మందిర స్థలం కోసం స్పాన్సర్ చేసినట్లయితే
మీరు స్పాన్సర్ చేయొచ్చండి. ఇక్కడ స్కాన్ కోడ్ ఉంది కింద. గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం నెంబర్ ఉంది. ఇవి తీసుకొని మందిర స్థలం కోసం, మందిర నిర్మాణం కోసం మీరు స్పాన్సర్ చేయొచ్చు. సిల్వర్ స్పాన్సర్గా, గోల్డ్ స్పాన్సర్గా చేయొచ్చు. లేక మీ తోచినంత కూడా స్పాన్సర్ చేయండి. దేవుడు మనం బ్లెస్ చేస్తారు. అలాగే మీరు ఎవరైనా సరే ఈ నెల నుంచి నేను దర్శన భాగం ఇచ్చే బిడ్డగా నేను జాయిన్ అవుతాను అన్నట్లయితే కింద నా ఆఫీస్ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ నెల నుంచి నేను దర్శన భాగం ఇచ్చే బిడ్డగా జాయిన్ అవుతాను టైప్ చేయండి. మా వాళ్ళు గ్రూప్లో యాడ్ చేస్తారు. దేవుడు మనం బ్లెస్ చేస్తాడు. ఈ ప్రోత్సాహం ఎత్తిపెట్టుకోండి. మూయబడ్డ ప్రతి ద్వారం తెరవపడకపోయినా కానీ నీకు అద్భుతం జరుగుతుంది. నువ్వు సాక్ష్యంతో వస్తాను ప్రవర్తిస్తున్నాను. నమ్ముచిన వాళ్ళు గట్టిగా చెప్పండి, ఐ రిసీవ్ అని. గాడ్ బ్లెస్ యూ.